ఓపెన్ సోర్స్ టూల్ కాబట్టి చాలా మంది చాట్ జీపీటీని వదిలిపెట్టి డీప్ సీక్ వైపు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఖర్చు విషయం. చాట్ జీపీటీ వాళ్ళు తమ ఏఐ మోడల్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి $100 మిలియన్ల ఖర్చు అయ్యిందని చెప్పారు. కానీ డీప్ సీక్ వాళ్ళు మాత్రం తమకి పెద్ద ఖర్చు కాలేదని అంటున్నారు. మా R1 మోడల్ ట్రైనింగ్ కి అయిన ఖర్చు కేవలం $5.6 మిలియన్ల మాత్రమే అని ఓపెన్ గా ప్రకటించారు. అయితే ఇది నమ్మశక్యంగా లేదని అమెరికన్ టెక్ కంపెనీలు అంటున్నాయి. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ని ట్రైన్ చేయాలంటే అంత ఈజీ కాదు. పవర్ఫుల్ చిప్స్ కావాలి, గొప్ప గొప్ప గ్రాఫిక్ కార్డులు కావాలి, ఎంతో టైం పడుతుంది. మరి కేవలం $5.6 మిలియన్ల మాత్రమే ఖర్చయిందంటే నమ్మడం ఎలా అంటున్నారు అమెరికన్లు. చైనా కంపెనీ ఇలా ప్రకటించడం వెనుక కుట్ర ఉందని అంటున్నారు. ఏఐ డెడ్ చీప్ అనే ఫీలింగ్ కలిగించడం ద్వారా అమెరికాలోని ఏఐ రంగానికి నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే ఆ చైనా కంపెనీ ఇలాంటి అబద్ధాలు చెబుతోందని ఆరోపిస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఏఐ చీప్ అయిపోయి డీప్ సీక్ జనంలోకి బాగా వెళ్లిపోతే అమెరికాలో ఏఐ రంగం తాలూకు ఆర్థిక మూలాల మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఖచ్చితంగా ఉంది. అసలు ఏఐ వచ్చిన తర్వాత చైనా వాళ్ళు ఇలాంటి చీప్ ఇన్నోవేషన్ ఏదో చేస్తారనే అనుమానం అమెరికాకి ముందు నుంచి ఉంది. చైనాలో ఏఐ టూల్స్ అభివృద్ధి చెందితే తమ వ్యాపారానికి ప్రమాదమని ముందే గ్రహించింది. అందుకే ఆ మధ్య చైనా మీద కొన్ని ఆంక్షలు విధించింది. చైనా టెక్ కంపెనీలకి లేటెస్ట్ కంప్యూటర్ చిప్స్ అమ్మకూడదంటూ ఓ నిషేధం విధించింది. మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్ చిప్స్ లేకుండా పెద్ద పెద్ద ఏఐ టూల్స్ తయారు కావు. అయితే ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ డీప్ సీక్ సంస్థ తన మోడల్ ని అభివృద్ధి చేయనే చేసింది. అంటే ఏమనుకోవాలి? చైనా మీద అమెరికా పెట్టిన ఆంక్షల ప్రభావం పెద్దగా ఏమీ లేదనే అనుకోవాలి.